సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ రోజు కళ్యాణదుర్గంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో షర్మిల మాట్లాడారు. వ్యాప్తంగా కూటమి నేతలు పరిసరాల్లో హిందువులు ప్రజలు మనోభావాలను కించపరిచేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పెడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను వేసి ఆరోపణలను చేస్తున్నారు. దీనిపైన ప్రశ్నిస్తున్న మా నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, రజని, నాయుడు గారు పైన భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను రెడ్ బుక్ రాజ్యాంగంతో నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా పరిశీలకులు చినా అప్పలనాయుడు, పరవాడ జెడ్పీటీసీ పైన నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను, వార్డు అధ్యక్షులు రాపర్తి మాధవరావు 95, దాసరి సత్యబాబు 93, తామర్ల నరసింహరావు 94, మెంతి మహేష్ 97, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు 88, మాజీ పాక్స్ చైర్మన్ గొర్ల రామునాయుడు, మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, సీనియర్ నాయకులు పీతల విష్ణు, కోన శ్రీను, ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టడం జరిగింది. పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు, అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోశారు. పక్కన బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుంది. అలా 20 ఏళ్లయింది. ఈ రోజుటికి 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మహానాయకులు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకులు కింద ఉపాధి హామీ అద్భుతంగా పనిచేసింది. ఆ రోజుల్లో కార్మికులు వచ్చి, అయ్యా మాకు పేమెంట్ మా చేతుల్లో పెట్టండి, మధ్యవర్తులు ఎవరు కమిషన్ తీసుకోకుండా అంటే ఏకంగా 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆడవాళ్ళు వచ్చి, అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి, అంత పని చేయలేకపోయినా అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆడవాళ్లకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని వెంటనే ఒప్పుకున్నారు. అలా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో మిగతా ఎన్నో రాష్ట్రాలలో ఉపాధి హామీ అమలు చేసినప్పుడు ఇదే విధి విధానాలను పాటించడం జరిగింది. ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ ఎంత అద్భుతంగా జరుగుతుందా అని చూసి నేర్చుకొని అలా అమలు చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఉపాధి హామీ పథకాన్ని ఒక్క దేశంలోనే కాదు విదేశాలలో కూడా, ఎందుకంటే ఇంతమందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఉపాధి హామీ పథకం. ఇలాంటి పథకం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిన పథకం ఉపాధి హామీ పథకం. దేశ విదేశాల నుంచి ఎంతో మంది యూనివర్సిటీల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసి మరీ పేపర్లు రాశారు ఈ ఉపాధి హామీ పథకం మీద. అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ. కానీ ఈ రోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు, కనీసం చేసిన పనికి కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదు. కనీసం చేసిన పనికి కూడా నెల రోజులైనా 2 నెలలైనా వేతనాలు రావటం లేదు అంటే ఉపాధి హామీ పథకము ఎంత దిగజారిపోయిందో నేను వేరే మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు మజ్జిగ కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు. ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని, అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి. ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు. బడా బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి. కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. సంవత్సరానికి
86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్ళిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి, రోడ్లు వేయాలా, పుడికలు తీయాలా, చేన్లో పని చేసుకోవాలా, లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్లో ఇవి ఏవీ ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి, కొన్ని జిల్లాలు లేచిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధికి హామీ కాదు. పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి. అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక రోడ్ వర్క్ జరుగుతుంది, ఒక నేషనల్ రోడ్ వేస్తున్నారు, లేకపోతే పక్కన ఒక ప్రాజెక్టు జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ లేబర్ గా వెళ్లి పని చేయండి అని బీజేపీ పార్టీ చెప్తే అప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఉపాధి హామీ కూలీలను వాడుకుంటుంది తప్ప ఉపాధికి హామీ ఉండదు. ఇది బీజేపీ చేస్తున్న ద్రోహం. అంతేకాదు ఇప్పటి నుండి మొత్తం